అంటే మ్యాథమెటిక్స్, మూడవది వచ్చేసి మన వివాహ వ్యవస్థ. ఈ మూడు కూడా చాలా ప్రధానమైనది మన భారతదేశానికి. జ్ఞాపక శక్తికి ఎందుకు తెలుగు వాళ్లకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందంటే దానికి కారణం రిథం. అంటే మనసుకు హత్తుకుపోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళకి దీనికి ప్రధానమైన కారణం పద్యాలు. మన తెలుగులో ఉన్న పద్యాలు అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పద్యస్థం చేస్తాం, ఏదైతే పద్యస్థం చేస్తామో అది కంఠస్థం అవుతుంది, కంఠస్థమైంది స్మృతిలోకి వెళుతుంది అన్నది తెలుగు భాష యొక్క గొప్పతనం. ఇది మనం గమనించాల్సిన అంశం. అందుకని ఇప్పటికీ కూడా వేల పద్యాలు చెప్పేవాళ్ళు మన తెలుగు భాషలో చాలా మంది మీకు దొరుకుతారు. శతక పద్యాలు, కావ్యంలోని పద్యాలు. మీరు ఒకసారి సినిమాల్లో ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు గారు పద్యాలు పాడుతుంటే ఆ పద్యాలు అర్థం అవ్వకున్నా కూడా మనం భావోద్వేగానికి గురి అవుతాం. దానికి కారణం ఈ పద్యంలో ఉన్న మాధుర్యం. ఇది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం.